మహారాష్ట్ర పూణే జిల్లాలున్న భోర్ అనే ఊరిది. ఈ ఎండాకాలం శురువైంది కదా, చల్లగాలు తగులుతుందని బయట మంచం వేసుకొని వన్నట్టుండి ఈ అన్న. అప్పటికే రాత్రి 11 దాటింది. నిద్ర పడతలేదేమో చెద్దరు సగం కప్పుకొని వాట్సాప్లో చూడవలసిన మెసేజ్లు ఏమేమి ఉన్నాయి, పొద్దుగాల సంది ఫేస్బుక్ తెరవకపోతే కదా. ఇవాళ కొత్త కొత్త రీల్స్ ఏమొచ్చినాయని ఫోన్లో మునిగిపోయిండు అన్న. ఈ అన్న బిజీలు అన్నుంటే గిట్టు చూడు మెల్లగా అడుగులు అడుగేసుకుంటే దగ్గర దాకొచ్చి మంచం కింద వన్న పెంపుడు కుక్క మెడను లటుక్కుని అందుకొని గుంజుకొని పోతూనే ఉంది. మంచం మీద బజ్జున్న అన్న గుండె గుబేలు అన్నట్టుంది. దెబ్బకే లేచి లేని ధైర్యం తెచ్చుకొని ఏయ్ అని కీకేసిండు గాని అదేమన్నా కుక్కన పులే ఆయే. దెబ్బకే ఆడికెళ్ళి ఉరికి ఇంటి దర్వాజా కొట్టి లోపలికి జొర్రిండు. కానీ కుక్క తప్పించుకుంది. భూమి మీద కోడి బొక్కలు గంకే బాకీ ఉన్నట్టుంది. ఇంకా పులి నోట్లకెళ్ళి తప్పించుకొని పానం కాపాడుకుంది. మరి పట్టిన మేడ ఎట్లా ఇడిచిపెట్టిందో గానీ ఫోన్లో మునిగిపోయినా ఈ అన్న పానం ఎంత జల్లుమన్నదో పులిని దగ్గరికి వెళ్ళి చూడంగానే. కానీ ఊళ్ళే వీధి కుక్కలు తిరిగినట్టే తిరుగుతున్నాయి కదా ఆ చిరుత పులులు ఈ నడమైతే.